హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మహీంద్రా అగ్రి నేస్తం యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనము శివాయపల్లి గ్రామం, మెదక్ మండలం, మెదక్ జిల్లా ఏగొండ అనే రైతు దగ్గరికి మనము రావడం జరిగిందండి. ఈసారి యాసంగిలో ఈ రైతు సాగు చేసినటువంటి రకం ఏంటి, ఇది ఏ కంపెనీకి చెందింది, ఇది ఎలా ఉంది అనేది అతని మాటల్లోనే ఇప్పుడు మనము తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ వివరాలు చెప్పండి. శివాయపల్లి గ్రామం, తోట్ల ఏగొండ, జిల్లా మెదక్, మండలం మెదక్. నేను ఒక 6 ఎకరాలు నాటేసిన. ఇది మహీంద్రా కంపెనీ స్వదేశీ, మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి స్వదేశీ. చాలా మంచి కొడుతుంది. పోయినసారి ఇట్లా పెడితే ఇంత మంచిగా రాలేదు వేరే విత్తనాలు. ఈ సీడ్ బాగుంది. మాకు పోయినసారి కంటే మంచిగా దిగుబడి వస్తుందని చూస్తున్నా. పిలకలు కూడా బాగానే వచ్చింది, గొలుసు బాగానే వచ్చింది, మంచిగా ఉంది. ఇది పెట్టవలసిన సీడే, మంచిగా ఉంది. ఇది పెట్టుకోవాలి అందరూ, ఓలైన రైతులు. ఇది దొడ్డువారి మంచిగా దిగుబడి అనిపిస్తుంది, కానీ కోసినాక తెలుస్తుంది. మాకు కూడా గొలుసు అయితే బాగుంది, దిగుబడి బాగా వస్తుందని కోరిస్తున్నాం. ఓకే గండ గారు, అయితే ఇప్పుడు మీరు పోయిన రకాలతో పోల్చుకున్నప్పుడు ఈ రకము మీకు బాగానే అనిపిస్తుంది కదా? ఇప్పుడు బాగుంది సార్, ఇప్పటి వరకు పోయినసారి కంటే చాలా బాగుంది. అంటే పోయినసారి కంటే ఈసారి బాగుంది. గొలుసు కూడా బాగుంది, ఇంత మందు తల్లినా ఓపింది, మంచిగా గొలుసు వచ్చింది. ఓకే, ఇప్పుడు రోగాలు ఏమన్నా వచ్చాయా దీంట్లో? కొంచెం రోగం రాగానే ఒకసారి స్ప్రే చేసినాం, మళ్ళీ స్ప్రే చేయలేం. ఒకసారి స్ప్రే చేసుకుని మళ్ళీ ఇంతవరకు అయితే స్ప్రే చేయాలి, మళ్ళీ స్ప్రే చేయలేం. బాగుంది. ఓకే, మీ ఊళ్ళో పెట్టుకున్నారు ఈ వెరైటీ? మీరు ఒక్కరే పెట్టుకున్నారు సార్? ఒక 50 నుంచి 100 ఎకరాల దాకా వేసారు. చాలా మందిని తెచ్చుకున్నాం, ఆడికి వచ్చి తూపురానికి వచ్చి. ఇప్పుడు ఇది 50 నుంచి 100 ఎకరాల వరకు మీ ఊరే పెట్టుకున్నారు. అంటే మిగతా రైతులు కూడా బాగానే ఉందని చెప్తున్నారా? మరి ఇది ఎక్కడ తెచ్చుకున్నారు సీడ్ మీరు? తూప్రాన్ రెడ్డి షాప్ వచ్చి తెచ్చుకున్నాం. ఓకే, తూప్రాన్ లోని రెడ్డి షాప్ అనే షాప్ లో మీరు తెచ్చుకోరు. ఓకే ఏగొండ గారు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది ఈసారి మీరు యాసంగిలో సాగు చేశారు కదా? యాసంగిలో సాగు చేసినా మాకు మళ్ళీ ఈసుంటిదే మళ్ళీ సన్న రకం మంచిది ఇస్తే పెట్టుకున్నాం. అయితే మీరు అనేది ఏంటంటే ఇదే కంపెనీలో వచ్చే వర్షాకాలంలో సన్న రకం కావాలని మీరు అనుకుంటున్నాం సార్. ఓకే ఏగొండ గారు, ఓకే. అయితే ఇప్పుడు మనకు వచ్చే వర్షాకాలంలో ఇదే కంపెనీలో సౌభాగ్య గోల్డ్ అనే వెరైటీ ఉంటుందండి, అది మీరు పెట్టుకోండి. ఈ క్రాప్ అయితే మీరు ఏ విధంగా నమ్మకంతో తెచ్చుకున్నారో అది కూడా అదే నమ్మకంతో మీకు ఇస్తాము. అదే విధంగా మీ దగ్గరకు వచ్చి కూడా మళ్ళీ మేము చూస్తాం. ఒకసారి మీరు క్రాప్ చూపిస్తారా? చూపిస్తాం సార్. చూడొచ్చండి రైతన్నలు, ఇది మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి స్వదేశీ అనే వెరైటీ అండి. ఇది దొడ్డు రకం వెరైటీ. ఇది చూడవచ్చు, చాలా బాగుందండి. రైతు ఒక 5 ఎకరాల నుంచి 6 ఎకరాలు సాగు చేశాడు ఈ యాసంగిలో. చాలా చాలా బాగుందండి. ఇది మనకు ఆల్మోస్ట్ 110 నుంచి 15 రోజుల మధ్యలో ఉన్నది. ఇంకొక 10 రోజులు అయితే ఇది మనకు కటింగ్ హార్వెస్టింగ్ అయిపోద్దండి. ఇది చూడవచ్చు, ఇది వర్షాకాలానికి మరియు యాసంగికి 2 కాలాలకి అనుకూలమైన పంట. సరే ఏగొండ గారు, ఇప్పుడు మరి ఇక్కడ మనం మీటింగ్ అనేది ఒకటిసారి ఏర్పాటు చేసుకోవాలి కదా? మరి చేసుకుందాం సార్, ఇక్కడ 100 మంది అయినా వస్తారు మీటింగ్. ఓకే, ఇప్పుడు మీ క్రాప్ చూస్తారు కాబట్టి ఒక 100 మంది రైతులు కూడా వస్తారు సార్. థ్యాంక్ యూ ఏగొండ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.